మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వాక్యం నుంచి యెరూషలేం ప్రాంతానికి వచ్చిన ప్రతిసారి పగలంతా శిష్యులతో పాటు పరిచర్యలో పాలు పొందుతూ రాత్రి శిష్యులు పడుకున్న తర్వాత ఆయన ఒక్కరే ఈ కిద్రోను వాగు దాటి ఇలా ఒలీవల కొండకు వచ్చేవారు. సాక్షాత్తు యేసు ప్రభు కన్నీళ్లతో తడిచిన లేక యేసు ప్రభు చెమట రక్తముగా, రక్తం చెమటగా మార్చబడి తడపబడిన చోటు ఇదే అని చెప్పడంలో ఏ సందేహము లేదు. యాత్రికులందరికీ ఆ ప్రక్కనున్న స్థలాన్ని చూపెడతారు, మనం అక్కడికి కూడా వెళ్తాం. అయితే ఇది ప్రైవేట్ ప్లేస్ అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారు. వీఐపీ అనుకున్న వాళ్ళకి పర్మిషన్ ఇస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంతో మందికి లేని భాగ్యాన్ని ప్రభు మనకు ప్రసాదించారు. ప్రతిరోజు ఈ ప్రాంతాల్లో పరిచయకు వచ్చిన ప్రతిసారి యేసు ప్రభు ఈ ప్రాంతానికి వచ్చి వేకువనే శిష్యుల కంటే ముందుగా లేచి కొంత దూరం వెళ్లి ఒలీవల కొండకెళ్లి గెత్సమనే తోటకెళ్లి ప్రార్థన చేసినట్టు. ఇది గెత్సమనే తోట ఇదే, ఒలీవల కొండ ఇదే. ఆఖరిగా గురువారం రాత్రి సియోను కొండ మీద మేడగది ఉంటుంది. మేడగదిలో ప్రభు వాళ్ళ ఆరాధన ముగించుకొని కీర్తనలు పాడుకుంటూ ఒలీవల కొండకు వచ్చారు అంటుంది. ఒలీవల కొండకు వచ్చారు. వచ్చి ఒక యనమండుగురితో మీరు అక్కడ ఉండమని చెప్పి పేతురు, యోహాను, యాకోబుని వెంట పెట్టుకుని కొంచెం లోపలికి వచ్చి నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, అందుచేత నేను ప్రార్థన చేసి వస్తాను, మీరు ఇక్కడ నిలిచి ఉండండి అని తోట కేంద్రంలోకి యేసు ప్రభు వెళ్లారు. యనమండుగురేమో తోట బయట, ముగ్గురేమో తోట లోపల, యేసు ప్రభు ఏమో తోట కేంద్రంలో. రాతివేతం దూరం వెళ్లి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. వ్యాకుల పడుతూ దుఃఖపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి అయినా నా ఇష్ట ప్రకారం కాదు గాని మీ చిత్తమే జరిగించండి. ఇక్కడ మనం కొన్ని మాటలు గమనిస్తే యేసు ప్రభు అంతటి వారే, ఆయన గురించి కీర్తనలు ఏముంది? ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకి, జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక భేదం లేకుండా అందరూ ప్రార్థన ఆలకించువాడని యేసయ్య దగ్గరకు వస్తుంటే ఆయన అంటారు, మీరు నాతో కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మీరు నాతో కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అంటే కొన్ని సందర్భాల్లో మనం చేసుకునే ప్రార్థన మనకు శక్తినివ్వలేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్, ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు మన శృతి మించిపోతాయి. At that time we must depend on some other person's prayer. అందుకే యేసయ్య అంతటి వారు అంటారు, నాతో కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, నాకు ప్రార్థన సహకారాన్ని అందించండి. మూడు సార్లు శిష్యులు బ్రతిమలాడారు. వాళ్ళు మాత్రం నిద్రపోతున్నారు. కారణం ప్రభువుకి జరగబోయే పరిస్థితులు తలంచి మానసికంగా కృంగిపోయారు. వాళ్ళని మనం కించపరచడం కాదు గాని వాళ్ళు దే ఆర్ ఇన్ డీప్ డిస్ట్రెస్. అప్పుడు బైబిల్లో రాసిన మాట, దేవదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని సందర్భాల్లో మనం మనుషుల్ని ఆధారపడతాం. వాళ్ళ వల్ల కాదు, చేస్తామంటారు కానీ చేయలేని పరిస్థితి. కానీ యేసయ్య ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత కనబడి బలపరిచాడు. మనకైతే దేవదూత కాదు, సాక్షాత్తు మన ఆరాధ్య దైవమైన యేసయ్యే మనల్ని వెనుతట్టి బలపరుస్తారు. దేవునికి స్తోత్రం. అక్కడ కొన్ని విషయాలు ప్రభు చెప్తారు. శోధనలో ప్రవేశించకుండా నిమిత్తం మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనం చేసేది ఏమిటంటే శోధనలో పడిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాం. ఉదాహరణ, సంసోను శోధనలో పడిపోయిన తర్వాత ప్రార్థన చేశారు. దానియేలు శోధన రాకమునిపే ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. అప్పుడు అందుకనే శోధనలు పడ్డా సరే అంతిమ ఘట్టం కాదది. ఇప్పుడు సంసోను శోధనలో పడ్డాడు, ప్రార్థన చేశాడు, కానీ ఏమైంది?
చరిత్ర అయిపోయింది. కానీ దానియేలుకి అయిపోయిందా? తప్పిస్తాడు ప్రభు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గనక ఏ సింహం నాకు హాని చేయకుండా దేవుడు తన దూతని పంపించారు. అందుకే ప్రభు అంటారు, శోధనలో ప్రవేశించకుండా నిమిత్తం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. సాక్షాత్తు ఈ చెట్లన్నీ ఇక్కడ మీకు అక్కడికి వెళ్తూ ఉంటాయి. సైంటిస్టులు ఈ చెట్ల బోటనీ సైంటిస్టులు పరీక్షించి చెప్పారు, 3000 సంవత్సరాలు 3500 సంవత్సరాల నుంచి ఈ ఒలివ చెట్లు ఇట్లాగే ఉన్నాయి. నేనంటాను అన్నీ ఉన్నాయి కానీ వీటికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత? యేసయ్య ప్రార్థన విన్న చెట్లు, యేసయ్య చెమట చేత తడపబడిన చెట్లు, యేసయ్య కన్నీటితో పెరిగిన చెట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి ఒక గొప్ప భాగ్యం మనకు ప్రభు నేర్పించిన పాఠం ప్రార్థన. ఆ మధ్య నేను మా సేవకుల కూటంలో చెప్పాను. పౌలు అంటారు, నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకుంటున్నాను, మీరును నన్ను పోలి నడుచుకోండి అని అంటారు. నేను ఆలోచించి సేవకులకు ఏ విషయం చెప్తే బాగుంటుంది, అద్భుతాల విషయంలో పోలి నడుచుకున్నాడా లేకపోతే ప్రసంగాల విషయం అంటే కాదు. పౌలు యేసు క్రీస్తు ప్రార్థనా జీవితాన్ని పోలి నడుచుకున్నట్లుగా అపోస్తలుల కార్యంలో ఎక్కువ శాతం పౌలు ప్రార్థన చేశారని రాస్తుంటది. అది ప్రార్థనా జీవితం అనేది మనకు మనం బ్రతకడానికి ఈ శ్వాస నిశ్వాసాలు ఎలాగో ఒక ఆత్మీయుడు బ్రతికుండాలంటే ప్రభువుతో ఒక వ్యక్తిగత సంబంధం కలిగిన వాళ్ళమై ఉండాలి. మన పితరుల చరిత్ర మనకు తెలుసు. ఓ జాన్ వెస్లీ, ఓ జార్జ్ ముల్లర్, వీళ్ళ గురించి చదువుతూ ఉంటాం. వాళ్ళ ఫోటోలన్నీ ప్రింటింగ్ చేయించి చార్ట్ తలగడ దగ్గర పెట్టుకుని పడుకొని ఉంటాం. కానీ చేసేది ఉండదు, సచ్చేది ఉండదు. ఒక్కొక్కళ్ళు రోజుకి 7 గంటలు దేవునితో గడిపిన సందర్భాలు. విశ్వాసుల విషయం అయితే నేను మాట్లాడను. సేవకులైతే మినిమం 7 గంటలైనా సరే. వ్యవహారాలు వద్దు, మనుషులతో వ్యవహారాలు వద్దు, వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్లే. యేసు ప్రభు కూడా బిజీ షెడ్యూల్. భోంచేయడానికి టైం ఉందా? ఆయనకు భోజనం చేయటం కూడా సమయము అయినా ఏ కొద్ది సమయం దొరికినా శిష్యులను అటు వదిలిపెట్టేసి కొంత దూరం వెళ్లి ప్రార్థన చేసుకుంటా ఉన్నారంట. ఆ ప్రార్థనే జోయల్ చాప్టర్ 2 అండ్ ఐ థింక్ 30-31. ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ, ఏ దినమున? సూర్యుడు నలుపవుతాడు, చంద్రుడు ఎరుపవుతాడు, నక్షత్రాలు రాల్చబడిపోతే ఈ ప్రపంచమంతా చాపలాగా చుట్టబడి తగలబడిపోతుంది, పంచవేంద్రములతో లయమైపోతుంది. ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షించబడుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు అలాంటి ఒక అనుభవం లేదేమో. ఇక మీదటైనా మనుషులతో గడపడం కంటే, వేరే విషయాల్లో తలదూర్చడం కంటే ఎక్కువగా ప్రార్థనలతో ప్రభుతో గడపడం. మీరు మాట్లాడడం కాదు, ప్రభు మీతో మాట్లాడాలి. మీరు మాట్లాడడం కాదు. కొర్నేలి ఉన్నాడు. కొర్నేలి క్రైస్తవుడా? కాదే. రోమా పట్టణం నుంచి వచ్చినవాడు. కానీ సత్యాన్వేషి గనక అతని హృదయాంతర భాగాలు ఎరిగిన దేవుడు అతని ప్రార్థనలు విన్నాడు. దాన ధర్మాలు దేవుని దగ్గరికి వెళ్ళి సాక్షాత్తు వాళ్ళ ఇంటికి వచ్చి పేరు పెట్టి పిలుస్తున్నాడు, కొర్నేలి, వాయిస్ ఆఫ్ గాడ్, విజన్ ఆఫ్ గాడ్. కొర్నేలి అని పిలుచుట దర్శనం, వాయిస్ అండ్ విజన్. ఒక అన్యజనుడికే దేవుడు అలాంటి ప్రత్యక్షత దర్శనమిస్తే ఇక ఆయన సంతరించుకుని ఆయన ధరించుకున్న మనకు ఇంకెట్లుంటారు చెప్పండి. మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు ప్రభు ఎప్పుడైనా మిమ్మల్ని పేరు పెట్టి పిలిచారా? వాయిస్ ఆఫ్ గాడ్, విజన్ ఆఫ్ గాడ్. అంచేత అలాంటి ఒక ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని ఒక సేవకుడిగా మీకు తెలియపరుస్తున్నాను.